ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. సీత సీత బావా అక్క లేదు బావా, బయటికి పోయింది. ఏమన్నా కావన్నా? ఏం లేదు స్వప్న. ఎటుపోయింది అక్క? అమ్ములు చాక్లెట్ చాక్లెట్ అని ఏడితే దుకాణాలకు తీసుకుపోయింది బావా. చాయ్ ఎట్లా పెట్టుకురమ్మంటారా? ఏదచ్చు ఏమైందంట? ఏం లేదురా. ఏమైందన్నా? ఏం లేదురా, శంకర్ గారు పోయి 3 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు ఫోన్ లేదు, ఏం లేదు. వాడు ఎట్లున్నాడు ఏంది? మనం ఫోన్ చేస్తే మాట్లాడు, వాడన్నా చేయడు. వానితో మాట్లాడుకుంటుంటే రోజు రోజుకి దూరం అవుతాడేమో అని భయం అవుతుందిరా. అన్నా, వాని గురించి నువ్వు బాగా ఆలోచిస్తానవే. ఆలోచించకు, నేను వాడిని ఫోన్ చేసి మాట్లాడతా. నువ్వేం బాధపడకు. అరే, మనం ఫంక్షన్కి పోయేది ఉంది కదా, శంకరానికి ఫోన్ చేసి రమ్మను. ఆ వంకతోనన్న వాడిని చూసినట్టు అవుతుంది. అందరం కలిసిపోతే మంచిగా ఉంటుందిరా. తమ్ముడు రాకపోతే శంకరగాడు ఎందుకు రాలేదు అని అందరు వచ్చిన వాళ్ళు అందరూ అడుగుతారు. అక్కడ సమాధానం చెప్పే ఓపిక కూడా నాకు లేదురా. సరే అన్న, నేను ఫోన్ చేసి మాట్లాడతావా? వాడు కావాలని దూరం ఉన్నాక మనమేం చేస్తామన్నా? వాడు దూరమైందని చెప్పేసి మనం దూరం చేసుకుంటామారా? ఎంతైనా వాడు మన తమ్ముడు కాకుండా ఉంటాడా? ఎన్ని లొల్లిలైనా కొట్లాట్లైనా మన తమ్ముడు తమ్ముడే కదరా. చిన్నప్పటి నుంచి వాడిని తమ్ముడు లెక్క కాకుండా కొడుకు లెక్క చదువుకున్నాం కదరా. వాడిని చదివించడానికి పెంచడానికి ఎంత కష్టపడ్డాం రా, అన్నీ నీకు తెలియదారా? వాడు దూరం ఉన్నాడని మనం దూరం ఉంటే వానికి మనకు తేడా ఏముంటుందిరా? అరే తమ్ముడు, ఫోన్ చేసి వాడిని రమ్మనరా, ఎట్లనే చేసి వాడిని రమ్మను. సరే అన్న, నేను మాట్లాడతా. నువ్వు బాధపడకు. బావా మీరు బాధపడకురు బావా. మీరు బాధపడేది అక్క చూస్తే ఇంకా కుంగిపోతుంది. ధైర్యంగా ఉండుర్రి బావా. నువ్వు శంకర్ వచ్చినాక వాళ్ళతోటి కోపంగా ఉండకుండా మనతోటి కలుపుకోవడానికే ప్రయత్నించాలి బావా. నేను కూడా అదే కోరుకుంటున్నా స్వప్న. అరే నువ్వైతే ఫోన్ చేయి. సరే అన్న, నేను చేస్తా. అక్క దుకాణం నుంచి వచ్చినాక నేను జరిగిందంతా చెప్తా గానీ నువ్వైతే శంకర్కి ఫోన్ చేయి. సరే, నేను చేసి మాట్లాడతా. అరే అని తమ్ముడికి ఫోన్ చేసినావా? ఎక్కడి దాకా వచ్చినావు అనుకున్నావా? ఫోన్ లేపుతలేడన్నా. అవునా, డ్రైవింగ్లో ఉన్నాడు కావచ్చు. తీరా వస్తుంది. సీత ఏం చేస్తాను? సప్నా, వంటలు అయినాయి అనే? పనంతా అయిపోయింది, వంట కూడా అయింది. వాళ్ళు రాగానే తిన్నాం. సరే సప్నా, చికెన్ బాగా సూప్ పెట్టకే, దగ్గరికి అండు. వానికి ఫ్రై అంటేనే ఇష్టం. మీ తమ్ముడు కోసమని ఫ్రై చేసిన, మనందరి కోసమని సూప్ కూడా పెట్టినా. నీకు ఇష్టమైన కూర కూడా వండినాం. ఆ నీళ్ళు నాకు ఇష్టమైన కూరనా? ఏంటిది వదినే? కాకరకాయ కూర. ఏంది కాకరకాయనా? అది నేను తినగానే మళ్ళీ నాకు ఇష్టమైందంటావు. ఇలా స్పెషల్ గా తింటావని వండింది అక్క.
శంకర్ వాళ్ళు వచ్చినట్టున్నారక్క. ఇగో భవానీ ఏమన్నా మనసులో పెట్టుకోకురి, బాధపడుకురి, సరేనా? భావాల గురించి మనది ఏమన్నా వదినే, ఆ మాటలు ఏమన్నా మనకు కొత్తనా? భవానీ అంత మంచిదే రాని. అంత మంచిదే, మీతో లేను కదా, మంచిగానే ఉన్నా. అరే శంకర్, బండి మీద వస్తా అనుకున్నా, కార్లో వచ్చినావారా? పెద్దమ్మ నన్ను కారు ఎక్కుతా. ఇగో అమ్ములు కారు ఎక్కుతుందట, ఎక్కిద్దాంపా. ఏడికి పోయేది? మీరు కారు ఎక్కుతారా? అంతా పాడైతుంది, ఏం అవసరం లేదు. మీరు ఇప్పుడు కారు ఎక్కకపోతే పోయేది ఏం లేదు. ఏ శంకర్, ఆ బ్యాగులు ఇరా, కాళ్ళు పట్టుకో, ఇట్లా ఏ సబ్డా పా నడు. అచ్చుతాను మరి నవానే ఒక్కనే లేదా నీకు? వాళ్ళు ఏమనుకుంటారు? మరి లేకపోతే ఏంది? వాళ్ళు కారు ఎక్కుడేంది నాకు నచ్చలే, అందుకే అన్నా. సరేపా. భవానీ నీకోసమే అందరం చూస్తున్నాం, అందరం కలిసి అన్నం తిందాం రాని. దూర ప్రయాణం చేసి వచ్చింది కదా, నాకు ఇప్పుడు వద్దు. శంకర్, నువ్వన్నా మాతో తినేవద్దా? నాకు కూడా అర్థం. ఎందుకు నానుస్తున్నావు? రాంగా రెస్టారెంట్ లా బిర్యానీ తినొచ్చామని చెప్పచ్చు కదా. వాళ్ళు అడుగుడు, నువ్వు నసుగుడు, మంచిగుంది. అంతే వదనే. సరే ఇంట్లోకి బాయ్. బాబాయ్ నాకు చాక్లెట్ తెచ్చినావా? చాక్లెట్ ఆరా? చాక్లెట్ ఎక్కడిది? చాక్లెట్ వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి తీసుకొస్తారని బాగా అలవాటు పడ్డారు. నడుడికెళ్ళి. ఎందుకే చిన్నపిల్లైనా కోపానికి వస్తాను? మరి లేకపోతే ఏంది? వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి తీసుకురావాలా? చిన్నపిల్లకి ఏం తెలుసా? ఆమెకేం తెలియదు కావచ్చు, ఇంట్లో పెద్దోళ్ళకైతే అన్ని తెలుసు కదా, ఎందుకు అడిగిపిస్తారు? సరే గాని మీ అన్నలు మనల్ని ఎందుకు రమ్మన్నట్టు, మనం ఎందుకు వచ్చినట్టు నువ్వు అడుగుతావా లేదా? అన్నవాళ్ళు ఇప్పుడే అన్నం తిన్నారు కదా, కాసేపు అయినాక అడుగుదాం. అయినా మనం వచ్చింది ఇప్పుడే కదా, ఎందుకు అంత తొందరపడతాను? నేను ఇప్పుడేం తొందరపడతలేను, నిన్ను పెళ్లి చేసుకోమనే తొందరపడ్డా. వీళ్ళు ఇసంటోళ్ళని తెలిసి కూడా నేను నిన్ను పెళ్లి చేసుకున్నా. అంటే నా మీద ఇష్టంతో పెళ్లి చేసుకోలేదా? నీ మీద ఇష్టంతో పెళ్లి చేసుకున్నా కాబట్టి ఎంత ఇబ్బంది అయినా అత్తున్నా పోతున్నా. అదెందుకు అర్థమైతలేదు నీకు? పిచ్చిదానా, నిన్ను అర్థం చేసుకున్నా కాబట్టి అన్న వదినడు ఎన్నిసార్లు రమ్మన్నా గానీ నీకు ఇబ్బంది అవుతుందా అని నాకు వర్క్ ఉందని చెప్పుకుంటూ వచ్చిన. కానీ ఇప్పుడు ఖచ్చితంగా రావాలంటే ఎమర్జెన్సీ వచ్చుడు అయింది. వచ్చినా కదా, ఎందుకు రమ్మన్నారో అడుగుదాంపా. అడుగుదాంపా. సంచులు ఎందుకురా? కండిషన్ పెట్టినాక అన్న అంత ఎండిపోయింది, ఆ కందులన్నీ ఇలా పోసుకొని వస్తా. ఎప్పుడు ఏదో పనేనా? ఇప్పుడు తింటివి కదా, కొంచెంసేపు అనుకుంటే ఏమో. మనం చేసే పని ఇదే కదా వదనే, కూర్చుంటే ఏమవుతుంది? అవు కానీ అమ్ములేది. శంకర్ వచ్చింది కదా అక్క, శంకర్ దగ్గరికి పోయినట్టున్నది. ఇది నేను అనుకుంటా. అగో ఏమైందానా గట్లున్నా? ఇట్లా బిడ్డ ఇట్లా. ఓ పెద్ద బాబా, బాబాయ్ వచ్చిందని సంబరానికి ఇది పోతే అది ఏమని కయ్యం అన్నదో, అందుకే ఇట్లా చిన్న పోయింది. అమ్ముల
చెవులు అంత చిన్నవేందంటే అదేమో అన్నట్టున్నది అక్క. దానికైతే కొద్ది కూడా ఓపిక లేదు. ఇక చిన్నపిల్లమేనా దాని కోపం చూపించేది. అన్నా వదనే ఏందిరా మమ్మల్ని ఇంత అర్జెంట్గా ఎందుకు రమ్మన్నారు అన్న? అర్జెంట్ ఏం లేదురా, బాగా రోజులే కదా రాక, ఓ 2 రోజులు ఉండిపోతారేమో అని రమ్మను. అట్లనే మన చిన్న తాత వాళ్ళ మనవరాలకి చీర కట్టించేది ఉంది. ఆ 2 కలిసి వస్తాయని నిన్ను రమ్మన్నా శంకర్. హో అంతేనా? నేను ఇంకా ఆస్తి ఇట్లా వంచుతురేమో తీసుకుపోదాం అనుకున్నా. అరే శంకర్, నువ్వు వచ్చి గంట అయితే లేదు, ఎందుకు రమ్మన్నారని అంటున్నావు? మరీ ఆఫీస్కి లీవ్ పెట్టి వచ్చేంత అవసరమే ఉందన్నా. చిన్న తాత ఇంట్లో ఫంక్షన్ అంటే మన ఇంట్లో ఫంక్షన్ ఉన్నట్టు కాదారా? బాబాయ్ మరీ చెప్పిండు అందరిని రమ్మని. పోకపోతే ఎట్లా చెప్పు? నేను మా ఇంటికాడ ఫంక్షన్లకే చక్కగా పోను, ఇంక ఇక్కడికి వచ్చి మీతోని ఫంక్షన్కి వస్తానా? అది చీర ఫంక్షన్కి మేము రాము. ఇగో వచ్చిన విషయం ఏందో తెలిసింది కదా, మనం పోదాంపా. ఆగే భవాని, ఈ ఇంటి కోడలు అయినందుకు ఇంటి బాధ్యతలు నీకు లేవానే? నాకే బాధ్యత వద్దు, నాకంటే ముందు వచ్చిన మీరున్నారు కదా, మీరే చూసుకోర్రి, నాకు అది చాలు. ఆహా అట్లనా? మరి రేపటి నాడు ఆస్తి పంచుకునే రోజు నాకంటే పెద్దోళ్ళు మీరున్నారు కదా, ఇంత ఎక్కువ తీసుకొని అని అంటవానే? ఎందుకంట? నాకంటే 1 రూపాయి ఎక్కువ తీసుకున్నా అలా చెంపలు వల్ల కొడతా. భవాని ఏం మాట్లాడుతున్నావే? మతుండే మాట్లాడుతున్నావా? చదువుకున్నావేమో, నీ చదువుకునే తెలివితేటలివేనా? చిన్న పెద్ద తేడా లేదా నీకు? మేము ఎట్లా కనబడుతున్నావు నీకు? సీత ఆగును, ఎందుకు కోపానికి వస్తున్నావు? మరి లేకపోతే ఏందండి, అది పెళ్ళైనప్పటి నుండి అన్నిటికీ దూరం ఉండాలని చూస్తుంది. మేమేమో అది దూరం ఉన్న ప్రతిసారి దాన్ని కలుపుకుపోవాలని, మాతో ఉండాలని మేము చెప్తున్నాం. ఇంకెప్పుడు అర్థమవుతుంది, ఎప్పుడు అర్థం చేసుకుంటది? ఎంత చెప్పినా అంతే. నేను అర్థం చేసుకోలేదని నీకెందుకు అనిపిస్తుంది? అయినా నువ్వెవరు నాకెప్పడానికి? ఏదన్నా ఉంటే మా ఆయన చెప్తాడు. నీ మొగుడు చెప్పకనే నువ్వు ఇట్లా తయారైనావు. ఆగోనే, నా ముందే నా భార్య నన్ను మాట్లాడు, నాకు నచ్చలేదు. నీ భార్య మాట్లాడేది మంచిగా శంకర్. మనుషులతోటి ఎట్లా మాట్లాడాలన్న తెలివి అనుకున్నదా? రాగానే ఎట్లున్నవే అంటే మీరు లేరు కదా, మంచిగానే ఉన్నవని అన్నది. మేము దానికి అంత రాక్షసులాగా కనబడతానవా? నీ పెళ్ళాన్ని గంతగా వెనకేసుకుంటాను. ఎన్నికేసుకున్నట్టు మీకు ఎలా కనబడుతుంది? మీరు అందరు కలిసి దాన్ని ఒక్కదాన్ని అంటారు. దాని తప్పు లేకుండానే అంటున్నావు మేము. లొల్లుకున్నావు ఆరేస్తూ అన్నా, వాళ్ళు ఏం అవసరం లేదు అచ్చుడు, మనం పోదాం. అరే శంకర్, మీకు నచ్చకుంటే ఫంక్షన్ రాకుంటామే, కానీ మేము పోయొచ్చేదాకా ఈయనే ఉండుర్రి. ఇంకా పోరి. బిడ్డా తపనా, ఇంట్లో ఎవరు లేరు. ఎటువేరు బిడ్డా? వాళ్ళు చీర కట్టించే ఫంక్షన్ కేరు. మీరు పోలేదు బిడ్డ? మరి నీకెందుకు అని నీకు చెప్పాలనా? నీకేం అవసరం? నువ్వు వచ్చిన పని ఏందో చెప్పు ముందు. ఇంటి ముందుకెళ్ళి పోతున్నా, తవ్వాలు ఉన్నాయి కాబట్టి మందరించి పోదామని వచ్చిన. వాళ్ళు లేరు, వాళ్ళు వచ్చినాక రాపో. అయ్యో బిడ్డ, గట్లన పడుతుంది. మనోళ్ళు ఎవరో మందోళ్ళు ఎవరో తెలియదా? బాబు కూర్చుండు, నీళ్లు తాగు, మంచిలు తాగాని అనవా? తవ్వలు ఉన్నాయి కాబట్టి బిడ్డను చూసిపోదామని వచ్చిన. ఒక మీరే పొమ్మన పడుతుంది, ఇట్లా ఉంటుందా మర్యాద? మరి నీకు ఎందుకు మావా? అది లేరని చెప్పినప్పుడు సపరేట్గా పోతలేదా? అన్ని అడుగుతున్నావు. అయ్యో వాళ్ళు నువ్వు కూడా కట్టినా పడుతుంది. ఇంటి మూడికెళ్ళి పోతున్నావు కదా, బిడ్డను చూసి మందరించి మాట్లాడిపోదామని వచ్చిన. వచ్చినావు కానీ వదిన వాళ్ళు ఇంట్లో లేరు, వాళ్ళు వచ్చినాక రాపో. నువ్వోటానా అదోటానా, ఎందుకు పంచాయతీడా? ఈ మాట మర్యాద ఏం మంచిగా లేదు. బుజ్జి అయితే అభిమానం మర్చిపోమని చెప్పు చేరా.
ఇట్లా నాన్న ఇగో పాలు తాగుతున్నాయి, పాలు బిస్కెట్లు తిని ఆడుకుందు, అమ్మని సతాయించు. సరేనా బిడ్డ? మొన్న ఏదో ఖర్చులకు కావాలన్నావు కదా, ఉంచుకో. సరే అన్న. అరే నువ్వు కూడా తీసుకో. నాకు వద్దు, నా దగ్గర ఉన్నాయి. నీకేమన్నా సిగ్గు రేషం ఉన్నదా? ఏమిటికి ఇంకా ఉసారి ముచ్చట పెడుతున్నావు? నడు పోదాం. ఎక్కడికి బావ నీ పోయేది? ఏమైంది? మేము ఇటు ఉండం బావా, మేము పోతాం. ఏమైంది? గంత కష్టం ఏమైంది ఇక్కడ? అడ్డమైన వాళ్ళందరూ మాటలు అంటుంటే ఎట్లుంటారు? ఇంట్లోకి విలువలేదు, బయటలోకి విలువలేదు నేనంటే. ఇంకేమిటి కూర్చున్నావు? నడు లేవో. ఇవ్వలేమన్నారు బావాలి. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అసలు ఏమైంది? ఎందుకు అట్లా కోపానికి వస్తున్నావు? నువ్వు మాట్లాడకు, నీకు సంబంధం లేని విషయం. అక్క మీరు ఇట్లా అండి. నీకు కొంచెమైనా బుద్ధి ఉందానే భవాని? అక్క నీకంటే పెద్దది, అక్కతో మాట్లాడే తెలివి గదే నానే. నేను ఇట్లా మాట్లాడడానికి కారణం నువ్వు నీ అయ్యా. మా నాన్న మాటలు మంచిగా మాట్లాడు భవాని. మా నాన్న ఏం చేసిండే? ఏం చేసిండా? నిన్న మీరు ఫంక్షన్ పోయినాక మీ అయ్య ఇంటికి వచ్చిండు. వచ్చి బిడ్డ బిడ్డ అని వెళ్తే ఇంట్లో ఎవరు లేరు, వచ్చినాక రాపో అన్న. అది తప్ప గదానికి నీ మాట మంచలేదు, నీ మర్యాద మంచలేదు, నీ పెళ్ళానికి బుద్ధి చెప్పుకో అని అన్నాడు. ఆ ముసలోనికి నన్ననే హక్కు ఎక్కడిది? భవాని మాటలు మంచిగా మాట్లాడు. ఇంకొక మాట జారినామనుకో నేనేం చేస్తానో నాకే తెలియదు. నీ బుద్ధి వంకర, నీ మాట వంకర కాబట్టే అవి మార్చుకో అని చెప్పిండు మా నాన్న. అసలు ఏమైంది స్వప్న? నాకేం అర్థమైతలేదు. నేను చెప్తాక్క. నిన్న మనం ఫంక్షన్ పోయినాక నాన్న ఇంటికి వచ్చిందట. వీళ్ళున్న చూడకుండా బిడ్డ బిడ్డ వెళ్తా అంటే బయట నుంచే ఇంట్లో ఎవరు లేరు, ఎందుకు వచ్చినావు, ఇంట్లోకి వెళ్ళి అని మాట్లాడిందట. ఈవిడ గారు ఇట్లా మాట్లాడితే మన మరిది గారేమో లొల్లెందుకు ఇంట్లోకి వెళ్ళి అన్నాడట. మేము అట్లా మాట్లాడినామని నీకెట్లా తెలుసు? నువ్వు చేసిన ఘనకార్యం అంతా పొద్దున్నే మా నాన్న ఫోన్ చేసి చెప్పిండే. అక్కడ జరిగింది ఒకటైతే ఇక్కడ చెప్పేది ఇంకొకటి. ఏమైంది? అరే శంకర్, టెన్షన్ అడకు. సీత, టెన్షన్ అడకు. హాస్పిటల్ తీసుకుపోదాం.